పుదీనా సమోసా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బంగాళదుంప 1, బీన్స్ 6, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి, నేను దాంట్లో వేస్తాను. ఇది ఉడకబెట్టిన ఆలు అండి, దీన్ని మ్యాష్ చేసుకుందాము. ఉడకబెట్టిన బఠానీ అండి, ఇది ఉడకబెట్టిన బీన్స్ అండి. అంటే ఇది మ్యాష్ చేసి మనము వేసుకోవాలా? అవునండి, అప్పుడే ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఆనియన్ వేస్తాం. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామండి. పుదీనా వేసుకుందామండి, పుదీనా పేస్ట్. ఓకే, నెక్స్ట్ అది వేసేద్దామా? మ్యాష్ చేసుకుందామంటే వేసేద్దామండి. ఓకే. అవును, ఈ లోపు మనం పిండి కలుపుకోవచ్చేమో. అంటే పిండి ముందే కలిపి పెట్టేశానండి. కలిపి పెట్టారా? ఏమేమి వేసారు ఇందులో? మైదా, పుదీనా పేస్ట్, ఉప్పు వేసి కలిపి కొంచెం వాటర్ వేసేసి కలిపి పెట్టేశానండి. చపాతీ పిండిలా కలిపితే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకుందామండి. క్యారెట్ ఉంది కదా, క్యారెట్ తురిమేసేద్దాం. ఇప్పుడు కారం వేసేయచ్చా? కారం వేసేయచ్చండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇంకా అయిపోయినట్టేనా ఇది? అయిపోయినట్టే. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారే లోపు మనం చపాతీ సమోసాలు తయారు చేస్తాం. ఓకే ఓకే. దీనిలో కార్న్ఫ్లోర్ ఇప్పుడు యూస్ చేసుకుంటాం. మామూలుగా మనం పిండి ఒత్తుకోవడానికి ఎలా పెట్టుకుంటామో అది కార్న్ఫ్లోర్ యూస్ చేసుకోవాలా? అవునండి, ఇలా చేస్తే సమోసా క్రిస్పీగా వస్తుంది. ఓకే ఓకే. ఇలా చపాతీలా ఒత్తేసుకోవాలండి. ఓకే. ఒత్తుకున్న తర్వాత దీన్ని హాఫ్ గా కట్ చేయాలండి. దీన్ని హాఫ్ గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, సమోసా షేప్ రావడం కోసం. దీని మీద లైట్ గా వాటర్ తో ఇలా టచ్ చేయాలండి. అప్పుడు ఊడిపోకుండా మనకి స్టఫింగ్ ఇందులో ఉండిపోతుంది. ఇప్పుడు సమోసాల షేప్ వచ్చేస్తుందండి. ఓకే. ఇప్పుడు దీని లోపల మనం స్టఫ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఈ ఫేస్ ని కూడా మనం వాటర్ తో టచ్ చేసి క్లోజ్ చేసేయాలి. ఓకే. సో ఇంకా మనకి ఇలా ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని చేసేసుకోవటమే. సమోసా రెడీ అండి. ఓకే ఓకే, వేసేయండి. ఓకే. సో చక్కగా సాస్ పెట్టుకొని. సాస్ అవసరం లేదండి, స్టఫ్ ఉంటుంది కదా, మనం తిన్నప్పుడు నోట్లో ఆ స్టఫ్ వచ్చేస్తుంది. పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుందా? ఓకే ఓకే. ఓకేనా, తీసేద్దామా? ఓకే అండి, తీసేయచ్చండి. చూసారు కదండి, వేడివేడిగా పుదీనా సమోసా రెడీ.